1800 కోట్ల మైనింగ్ ఫీజు కట్టాల్సిన వాళ్ళు 900 కోట్లే కట్టినామని చెప్తుంటే మరి మిగతా 900 కోట్లు ఎక్కడ పోయినాయని అడిగితే ఇలా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ సస్పెండ్ చేసిండ్రు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం క్యాబినెట్ కూడా కేరళలో ఉన్నది. ఎందుకున్నది చెప్పండి, తెలంగాణ ప్రజలు గమనించాలి విషయం. వీళ్ళకి మలయాళం వస్తుందా ఒక్క మంత్రి కన్నా? రాదు. వీళ్ళు పోనీ అక్కడ మలయాళ ప్రజలకు ఇంగ్లీషులో మాట్లాడితే అర్థమవుతుంది అని అనుకుంటే ఇంగ్లీష్లో స్పీచ్లు ఇచ్చే వాళ్ళందరూ అక్కడ పోయినరా? పోనీ వీళ్ళు హిందీలో మాట్లాడతారా? వీళ్ళు ఏమి మలయాళం అయితే ఒక ముక్క రాదు. మరి వీళ్ళు పోయి అక్కడ ఏం చేస్తున్నారు? పటాన్బెట్టలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తున్నారు? బల్మూరి వెంకట అక్కడ ఏం చేస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి గారు ఏం చేస్తున్నారు అక్కడ? వీళ్ళు ఇక్కడ ఏవైతే డబ్బులు దోచుకున్నారో ఆ 1000 కోట్లు తీసుకుపోయి అక్కడ పంచి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలని కుట్ర చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. 2024 ఏప్రిల్ మాసంలో కేసీఆర్ గారు గ్రామాన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సాక్షులే. ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కట్టబట్టుకొని అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మొత్తం తెలంగాణ అంతా కూడా తిరిగి ఒక్కటే మాట చెప్పిండు, అయ్యా మన ప్రాంతాన్ని రక్షించే దమ్ము, మన ప్రాంత ప్రయోజనాల గుండెలో ఉండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించండి. మనం ఢిల్లీకి పోతే ఇదే కేఆర్ఎంపీని మెడలు వంచి తెలంగాణ పొలాల్లోకి నీళ్ళు వచ్చే విధంగా చేసే దమ్ము మన వాళ్ళకు వస్తుంది అన్నారు. అమాయకత్వంతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే అసత్య ప్రచారము, బీజేపీ పార్టీ మత విద్వేషాన్ని నూరిపోస్తే తెలంగాణ ప్రజలు అమాయకంగా 8 మంది బీజేపీ ఎంపీలను, 8 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపించారు. ఒక్కరోజైనా ఎంపీలు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి దగ్గరికి పోయినరా? ఒక్కరోజైనా వీళ్ళు పార్లమెంటు ముందర ధర్నా చేసినరా? ఒక్కరోజైనా వీళ్ళు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి యామా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాజీనామా చేసిండ్రు? ఆ రోజు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే సీట్లను కూడా మొత్తం కూడా 4-5 సార్లు వదులుకున్నారు కేసీఆర్ గారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మాకు తెలంగాణ కావాలని పోరాటం చేసిండ్రు. అందువల్లనే కదా ఈరోజు తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మారింది. ఎక్కడ పోయింది మరి ఈరోజు? ఈ 16 మంది ఎంపీలు ఎందుకు రాజీనామాకు సిద్ధం కావడం లేదు? నిజంగా మీరు తెలంగాణ కోసం పోరాడితే తెలంగాణ ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు కదా. ఎందుకు పాలమూరు రంగారెడ్డి గురించి మహబూబ్నగర్ జిల్లాలో మరి గెలిచిన డికే అరుణ గారు, మల్లు రవి గారు మీరందరూ ఎందుకు పోవడం లేదు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రోజు మేడిగడ్డ కూలిపోతే పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చింది కదా శాండ్ మోడల్ పెట్టి. మరి ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు? పాలమూరు రంగారెడ్డికి చేవేళ్లకు జరుగుతున్న అన్యాయం. సో యువర్ జస్ట్ నంబర్స్. 16 మెంబర్స్ ఉత్సవ విగ్రహాల దగ్గర అక్కడ కూర్చోవాలి, బల్లలు కొట్టుకుంటూ కూర్చోవాలి. మేమేమో అడిగితే మేము చప్పట్లు కొడుతున్నామని చెప్పి మీరు విమర్శలు చేస్తారు. ఇది మీ సంస్కృతి. తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం. ఏ ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా, వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాటం చేసి 1300 మంది అమరవీరులు త్యాగాలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది ప్రజలు రోడ్లెక్కి తెలంగాణను సాధించుకుంటే మళ్ళీ ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో ఉండే పెత్తందారులకు, మరి ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతికి ఇచ్చి రేవంత్ రెడ్డి లాంటి ఒక పప్పెట్ను ఇక్కడ పెట్టుకొని ఆయన ద్వారా చేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నలు అడిగినందుకు ఇలా హేట్ స్పీచ్ అని ఒక బిల్లు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. నేను ఆయన రాసిన ముందు మాట చదివిన హేట్ స్పీచ్ బిల్లు నిన్న అసెంబ్లీలో పెడితే పెద్ద ఎత్తున కూడా దుమారం జరిగితే సెలెక్ట్ కమిటీకి పంపించారు. హేట్ స్పీచ్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారు? ఎవరైనా మేము చేస్తున్న వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తే మేము బరాబర్ మిమ్మల్ని కేసులు పెడతాం, లోపలికి పంపిస్తాం, బొక్కలో దోస్తామని చెప్తున్నారు. ఎందుకండి? భారతీయ న్యాయ సంహితలో ఆల్రెడీ హేట్ స్పీచ్ మీద సెక్షన్లు ఉన్నాయి. ఐటీ యాక్ట్ 67 ప్రకారం కూడా హేట్ స్పీచ్ నేరము. వీటి రెండిట్లలో శిక్ష క్లియర్గా చట్టము చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఘోరంగా కుట్ర చేశారు. ఇవన్నిట్లలో కూడా కేవలం శిక్ష 3 సంవత్సరాలే ఉంది. కాబట్టి సోకాల్డ్ నిందితులకందరికీ ప్రశ్నించిన ప్రజలను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మెజిస్ట్రేట్లు వీళ్ళందరికీ కూడా
స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు, పోలీస్ ఆఫీసర్లు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు, మేజిస్ట్రేట్లు వెంటనే బెయిల్ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ జైల్లో కంపల్సరీ